హైదరాబాద్లోని టర్కీ కాన్సులేట్ వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాస్తో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. సరిహద్దులో పాకిస్తాన్కు చెందిన 400 డ్రోన్స్ను భారత సైన్యం పేల్చేసింది. వాటిని పాకిస్తాన్కు టర్కీ అందించినట్టు నిర్ధారణైంది. దీంతో టర్కీ కాన్సులేట్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రతను పెంచారు, ఆంక్షలను విధించారు. హైదరాబాద్ టర్కీ కాన్సులేట్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ సీసీ కెమెరాస్ తో కూడా నిఘాని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి టర్కీ ఎంబసీకి సంబంధించి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రొటీన్గా ఉండే బందోబస్తు కాకుండా మరింత బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 చోట్ల ఈ ఆఫీస్కు వచ్చే 3 చోట్ల నుంచి కూడా భారీ గేట్లను ఏర్పాటు చేసి చెక్ పోస్టులని ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా బందోబస్తుని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే టర్కీకి సంబంధించి డ్రోన్లే ఇండియాపై వాడుతుంది పాకిస్తాన్ అని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఇక్కడ వచ్చి ఆందోళనలు చేసే అవకాశం ఉండడంతో పోలీసులు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టర్కీకి సంబంధించిన ఎంబసీలకు సంబంధించి అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టర్కీ మన భారతదేశం చేసిన సహాయాన్ని కూడా మరిచి పాకిస్తాన్కి సహాయం చేయడం, ఆ డ్రోన్లు మిసైళ్ళని అందించి భారత్పై ప్రయోగం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా టర్కీకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో టర్కీకి సంబంధించిన ఎంబసీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టర్కీలో భూకంపం వచ్చిన సమయంలో భారత్ ఆహార ధాన్యాలతో పాటు అనేక మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని కూడా అందించి సహాయం చేయడం జరిగింది. ఆపదలో ఉన్న టర్కీని ఆదుకుంటే ఇలా ద్రోహం చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల నుంచి పాకిస్తాన్కి సంబంధించి డ్రోన్లు మిసైల్స్ భారత్పై ప్రయోగిస్తూ ఉంది. రాత్రి అయితే చాలు వాటిని ప్రయోగిస్తుంది. అవన్నీ కూడా టర్కీ దేశంలో తయారైనటువంటి డ్రోన్లుగా ఇప్పటికే భారత్ ఆర్మీ గుర్తించింది. ఆ నేపథ్యంలోనే ఇటు టర్కీ అనేక డ్రోన్లు నిన్న రాత్రి కూడా డ్రోన్లు మిసైళ్ళని దాడులు చేస్తూ భారత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలని టార్గెట్ చేసుకొని పూర్తిగా దాడులు చేసింది. ఆ దాడుల్ని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ఎక్కడ కూడా అవి కింద పడకుండా ఆకాశంలోనే నిర్వీర్యం చేస్తుంది. కానీ అవన్నీ టర్కీ నుంచి పాకిస్తాన్ కి అందడంతోనే వాళ్ళు వాటిని ప్రయోగిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని కూడా భారత సైన్యం కూడా పరిశీలిస్తుంది. భారత్ చేసిన సహాయాన్ని మర్చి ఇలాంటి నమ్మక ద్రోహం చేయడం కూడా దీనికి సంబంధించే బాగా ట్రోల్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గతంలో ఉన్న సీసీ కెమెరాలే కాకుండా కొత్తగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు చూసినాం, చెట్లోకి కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు, రైట్ సైడ్ లో కూడా కొన్ని అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చే దగ్గర మన ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు భాగంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ లో కేంద్రానికి సంబంధించిన ఏదైతే డిఫెన్స్ కి సంబంధించి డిఆర్డిఓ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్, ఆర్మీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ లో కూడా ఉంటుంది, హైదరాబాద్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే పోలీసులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి టపాసులు కూడా ఇక్కడ పేల్చొద్దు, ఎందుకంటే పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఉద్రిక్త నేపథ్యంలో వాళ్ళు దాడులు చేస్తున్నారు. కాబట్టి వాటి ఏవి అని తెలియదు. కాబట్టి ఎవరు సంబంధించి టపాసులు ఎవరు చెప్పేసి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ జరిగిన చేస్తే కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఉదయం నుంచి కూడా
మంది ఎంబసీ వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం రైట్ సైడ్ కూడా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్ కి 3 రోడ్లు ఉన్నాయి. ఆ 3 రోడ్లో కూడా చెక్ పోస్ట్ అని ఏర్పాటు చేసి అక్కడ పోలీసు ఉంచి పంపిస్తున్నారు. ఎవరైనా ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా 2 ఎస్ఐ స్థాయి అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు దాదాపు ఒక 40 మంది కానిస్టేబుల్ కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా ఎట్లాంటి ఆందోళనకి వస్తే వారిని ఇక్కడ నివారించేందుకు ముందు జాగ్రత్తల్లో భాగంగా చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఇక పాకిస్తాన్ చేస్తుంది, దాడులు చేస్తుంది భారత్ పైన. కానీ భారత్ సైన్యం సమర్థవంతంగా ఆ దాడుల్ని తిప్పికొడుతుంది. కాబట్టి ఇప్పటికి ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి టర్కీ ఎంబసీ వద్ద భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సురేష్, ఈ బందోబస్తు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? ప్రెసెంట్ ఎంతమంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు? అంటే రెగ్యులర్ గా సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు లోకల్ కి సంబంధించిన 2-3 మాత్రమే పోలీసులు బందోబస్తు ఉండేది. కానీ ఈ రోజు 3 వైపులా కూడా దాదాపు 40 మంది పోలీసులను ఇక్కడ బందోబస్తుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంబసీ కూడా ఈ రోజు సెలవు ప్రకటించినట్టు తెలిసింది. ఎంబసీ అధికారులు కూడా ఎవరు అందుబాటులో లోపల లేనట్టు తెలిసింది. ఎందుకంటే టర్కీకి ఇక్కడ నుంచి వెళ్లే వారందరూ కూడా ఇక్కడే వీసాలు కానీ వాటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫీస్ అంతా కూడా గతంలోనే ఉంది, ఇక్కడ నిర్వహిస్తున్నారు. కానీ టర్కీకి మన భారతదేశం నుంచి టూరిజం వైపు నుంచి కూడా భారీగా ఆదాయం వస్తుంది. చాలా మంది వెళ్తూ ఉంటారు. అదేవిధంగా టర్కీ 2023లో భూకంపం వచ్చినప్పుడు భారీ స్థాయిలో భారత్ సహాయం చేసింది. ఆ సహాయాన్ని కూడా మరిచి ఇప్పుడు పాకిస్తాన్ కి డ్రోన్లు, మిసైళ్లు అందించి తిరిగి అవి భారత్ మీదనే దాడి చేసే విధంగా సహాయం అందిస్తుంది. కాబట్టి టర్కీకి సంబంధించిన కన్సల్టెన్సీ ఏదైతే కాన్సులేట్ సంబంధించిన ఆఫీసులు ఉంటాయో భారతదేశంలో అన్నిటి వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఇక భారత్ కూడా యుద్ధం మొదలైనట్టుగానే భావిస్తుంది. ఎందుకంటే పాక్ కవ్వింపు చర్యలు రోజు రాత్రి అయితే చాలు డ్రోన్ల ద్వారా, మిసైల్ ద్వారా విరుచుకుపడుతుంది. కాబట్టి అవన్నీ టర్కీ నుండే వస్తున్నాయని చెప్పేసి ఆర్మీ ఇప్పటికే గుర్తించింది. ఆ ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. టర్కీకి సంబంధించిన డ్రోన్లే పాకిస్తాన్ వినియోగించి భారత్ పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా ఆర్మీ గుర్తించింది. కాబట్టి ఈ భద్రతని పెంచారు. నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించిన తర్వాత టర్కీకి సంబంధించిన ఎంబసీల వద్ద ఈ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.